డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 ది రూల్ గురించి ప్రతి చిన్న విషయం సినీ ప్రేమికుల మధ్య చర్చనీయాంశంగా మారుతుంది. తాజాగా రన్ టైం కి సంబంధించిన ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పుష్ప 2 ఫైనల్ కట్ 3 గంటల 21 నిమిషాల నిడివితో సిద్ధంగా ఉందని సమాచారం. టాలీవుడ్ లో ఇంత నిడివితో సినిమా రావడం చాలా సంవత్సరాల తర్వాత జరుగుతుంది. ఇదే నిడివి బాలీవుడ్ మూవీ యానిమల్ కు ఉన్నప్పటికీ ఆ సినిమా ప్రేక్షకులను విసుగు రాకుండా థియేటర్లో కట్టిపడేసింది. పుష్ప 2 కూడా ఇంతే నిడివితో వస్తే అల్లు అర్జున్ అభిమానులకు నిజంగా పండగే. అయితే ఇంత పొడవైన రన్ టైంతో మల్టీప్లెక్స్ షోలను షెడ్యూల్ చేయడం సవాల్గా మారవచ్చు. అయినప్పటికీ యానిమల్ మాదిరిగానే ప్రేక్షకులు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నారు. ప్రేక్షకులు 3.5 గంటల పాటు కథలో మునిగిపోవాల్సి వస్తుంది. అందుకు అనుగుణంగా కంటెంట్ పక్కాగా ఉండాలని భావిస్తున్నారు. ఏ మాత్రం బోర్ కొట్టించినా కూడా మొదటికే మోసం వస్తుంది. టాక్ తేడాగా ఉంటే మాత్రం ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి రన్ టైం అధికంగా ఉంటే ఎప్పటికైనా రిస్కే. రాజమౌళి కూడా బాహుబలి విషయంలో అలాంటి రిస్క్ చేయలేదు. RRR కు మాత్రం మల్టీ స్టారర్ కాబట్టి 3 గంటల నిడివి తీసుకోక తప్పలేదు. అయితే పుష్ప 2 స్థాయిలో బలమైన కథ, ఇంటర్వెల్ హైప్ లో అయితే ఇదేమీ పెద్ద సమస్య కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇంతకు ముందు ఇలాంటి రన్ టైం తో వచ్చిన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. డిస్ట్రిబ్యూటర్లు పుష్ప 2 కి సానుకూలంగా సిద్ధమవుతున్నారు. ప్రమోషన్లు కూడా భారీ స్థాయిలో జరుగుతూ ఉండడంతో పుష్ప 2 మరింత క్రేజ్ ని సంపాదిస్తోంది. ఫైనల్ కాపీ పనులను దర్శకుడు సుకుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని సమాచారం. అన్ని పనులు అనుకున్న సమయానికి పూర్తి కావడంతో డిసెంబర్ 4న రాత్రి నుంచే ప్రీమియర్లకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. ప్రస్తుతం పుష్ప 2 ఫీవర్ లో మునిగిపోయిన సినీ ప్రేమికులు ఇతర సినిమాల పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. జీబ్రా మినహా మరే కొత్త విడుదలకు పెద్దగా స్పందించడం లేదు. బాక్స్ ఆఫీస్ వద్ద పుష్ప 2 ప్రభావం మొదటి షో నుంచే కనిపించనుంది. భారీ అంచనాలతో పుష్ప 2 సరికొత్త రికార్డులను సృష్టించే దిశగా సాగుతోందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అవకాశం ఉంటే ప్రమోషన్లకు సంబంధించిన మరో అప్డేట్ లేదా ఫైనల్ రన్ టైం పై అధికారిక ప్రకటన రానుంది. అయితే ఇప్పటి వరకు లీక్ అయిన సమాచారం అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని పెంచేసింది. 2025 సమ్మర్ ని హీటెక్కించేది ఎంతమంది? ఏడాది ముగింపు డిసెంబర్, కొత్త ఏడాది ఆరంభం నెల జనవరి. ఈ రిలీజ్ తేదీలు లాక్ అయిన సంగతి తెలిసిందే. అటుపై వచ్చేది సమ్మర్. మరి ఈ వేసవికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? ఎంతమంది హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నారు అంటే కాంపిటీషన్ గట్టిగానే కనిపిస్తుంది. మార్చి 28న హరిహర వీరమలు రిలీజ్ అవుతుంది. అదే రోజున విజయ్ దేవరకొండ 12వ చిత్రం రిలీజ్ కి ఫిక్స్ అయింది. ఇదే నెలలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర కూడా రేసులో ఉంది. యూత్ స్టార్ నితిన్ తమ్ముడు వస్తే ఫిబ్రవరిలో, ఒకవేళ ఆ నెల మిస్ అయితే మార్చికి వచ్చే అవకాశం ఉంది. మిగతా హీరోల్ని పక్కన పెడితే మార్చిలో చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయితే చాలు. ఆ నెలంతా థియేటర్లు దొరికే పరిస్థితే ఉండదు. అటుపై ఏప్రిల్ దూసుకొస్తుంది. ఈ నెలలో భారీ పాన్ ఇండియా సినిమాలే రిలీజ్ కు ముస్తాబవుతున్నాయి. ప్రభాస్ నటిస్తున్న రాజాసాబ్ ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్ చేస్తున్న ఓ కమర్షియల్ చిత్రం ఇది. ఇదే నెలలో యంగ్ హీరో తేజ సజా నటిస్తున్న మిరాయ్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 18న ఇది లాక్ చేసుకుంది. ఇది చరిత్ర ఆధారంగా తీస్తున్న చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. హిట్ టాక్ వచ్చిందంటే హనుమాన్ వసూళ్లను సైతం చెరిపేసే సత్తా ఉన్న చిత్రం ఇది. అలాగే మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప కూడా ఏప్రిల్ 25న రిలీజ్ అవుతుంది. భారీ కన్వాస్ పై తెరకెక్కుతున్న చిత్రం ఇది. మంచు ఫ్యామిలీ 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. ఇదే నెలలో మరో పాన్ ఇండియా సంచలనం యష్ నటిస్తున్న టాక్సిక్ కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. KGF తర్వాత యష్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ఎంతో ఎక్సైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు. ఇంకా కాంతారా, చాప్టర్ 1, హిట్ 3 లాంటి సినిమాలు రిలీజ్ రేసులో ఉన్నాయి. విశ్వనటుడు కమల్ హాసన్ నటిస్తున్న థగ్ లైఫ్ కూడా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నాగ చైతన్య, శోభిత జంట పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. అదే రోజు అఖిల్ జైనా పెళ్లి కూడా అదే వెన్యూలో జరుగుతుందని అభిమానులు ఊహిస్తున్నారు. అక్కినేని కుటుంబం వెంటనే 2 శుభవార్తలు చెప్పింది. అక్కినేని నాగ చైతన్య పెళ్లితో పాటు అఖిల్ పెళ్లి గురించి తాజా ప్రకటన అభిమానుల్లో కోలాహలం పెంచింది. చైతు తాను వలచిన శోభిత ధూళిపాళ్లను పెళ్లాడుతూ ఉండగా ఇప్పుడు అఖిల్ అక్కినేని జైనాబ్ అనే యువతిని పెళ్లాడబోతున్నాడని నాగార్జున ప్రకటించారు. అఖిల్ జైనా ఫోటోలు ఇప్పటికే అంతర్జాలంలో సునామీగా మారాయి. ఈ అందమైన జంటకు అభిమానులు, ప్రజల నుంచి ఆశీస్సులు అందాయి. అయితే అన్నదమ్ముల పెళ్లిళ్లు ఒకే రోజు ఒకే వేదికగా జరగనున్నాయి అంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. నాగ చైతన్య, శోభిత జంట పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది. అదే రోజు అఖిల్ జైనా పెళ్లి కూడా అదే వెన్యూలో జరుగుతుందని అభిమానులు ఊహిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు ఇది డబుల్ ధమాకా ట్రీట్ గా మారుతుందనడంలో సందేహమే లేదు.
అయితే అఖిల్ నిశ్చితార్థం గురించి ప్రకటించిన అక్కినేని కుటుంబం ఇతర విషయాలేవీ వెల్లడించలేదు. అంటే దీని అర్థం ప్రస్తుతానికి ఇవన్నీ రూమర్లు మాత్రమే. అన్నపూర్ణ స్టూడియోస్లోని పెళ్లి మండపం సెట్లో చైతన్య శోభిత పెళ్లి మాత్రమే జరుగుతుంది. అఖిల్ జైనా బ్రావుడ్డి పెళ్లి వెన్యూ గురించి, పెళ్లి తేదీ గురించి ఇంకా అక్కినేని కుటుంబం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే చిత్రంలో నటిస్తుండగా అఖిల్ వరుసగా 2 చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేశారు.